మన చరిత్రలోని కొన్ని రహస్యాలు పదే పదే మన ముందుకొస్తుంటాయి. కానీ కొన్ని నిజాలు శాస్త్రవేత్తలు దశాబ్దాల తర్వాతే బయటికి తీసుకొస్తారు. ఇప్పుడు అలాంటి ఒక అద్భుతమైన విషయం మన ముందుంది. ఇది ఎవరి గురించి తెలుసా? ఓ సామాన్యుడి గురించి. 4500 ఏళ్ల క్రితం ఈజిప్ట్లో జీవించిన ఓ వ్యక్తి డిఎన్ఏని శాస్త్రవేత్తలు పూర్తిగా పరిశీలించారు. ఆయన రాజు కాదు, పిరమిడ్లు కట్టించినవాడు కాదు, ఒక సాధారణ కుండలు తయారు చేసే వ్యక్తి. అయితే ఆయన శరీరాన్ని మట్టి పాత్రలో పూడ్చిపెట్టడం వల్ల ఆయన డిఎన్ఏ పూర్తిగా నిలిచిపోయింది. ఈ డిఎన్ఏ మనకెన్నో ఆసక్తికరమైన నిజాలు తెలిపింది. ఈ శవాన్ని 1902లోనే వెలికితీశారు. ఇది నువైరత్ అనే గ్రామం దగ్గర కైరో నుండి దాదాపు 165 మైళ్ల దూరంలో ఉంది. ఆ వ్యక్తిని మట్టితో తయారు చేసిన పెద్ద పాత్రలో పెట్టి ఓ గుహలో పూడ్చారు. ఆ పాత్ర గట్టిగా మూసివేయబడి ఉండడంతో లోపల తేమ కూడా వెళ్లలేదు. దాంతో డిఎన్ఏ క్షీణించకుండా మిగిలిపోయింది. ఇది చాలా అరుదైన విషయం. ఎందుకంటే ఈజిప్ట్ల వాతావరణం చాలా వేడిగా, తడిగా ఉంటుంది కాబట్టి డిఎన్ఏ ఎక్కువ కాలం నిలవదు. కానీ ఈ వ్యక్తి డిఎన్ఏ మాత్రం 4500 ఏళ్ల తర్వాత కూడా పూర్తిగా పరిశీలించగలిగేలా ఉండడం అనేది శాస్త్ర విజ్ఞానానికి ఒక గొప్ప విజయంగా నిలిచింది. ఆ వ్యక్తి పేరు మనకు తెలీదు, కానీ శరీరాన్ని పరిశీలించినప్పుడు కొన్ని కీలకమైన విషయాలు బయటపడ్డాయి. ఆయనను చూసిన వారు చెప్పిన వివరాలు: ఆయన వయసు చనిపోయే సమయానికి దాదాపు 60 ఏళ్లు. ఎముకలు, మోకాళ్ల పరిస్థితిని బట్టి ఆయన ఒక కుండను తయారు చేసే వ్యక్తని తేలింది. పక్కగా కూర్చొని పనిచేయడం వల్ల వచ్చిన ముడతలు, ఆర్థరైటిస్ వంటివి కనిపించాయి. ఇంకా డిఎన్ఏ ఆధారంగా ఆయన శారీరక లక్షణాలు కూడా తెలుసుకోవచ్చు. వారి కళ్ళు గోధుమ రంగులో ఉండేవి, జుట్టు కూడా గోధుమ రంగులోనే, చర్మం మాత్రం ముదురు రంగులో ఉండేదని శాస్త్రవేత్తలు జెనెటిక్ విశ్లేషణల ఆధారంగా చెప్పారు. ఇంకా ఒక ఆసక్తికరమైన విషయం ఏమిటంటే, ఇంత సాధారణ వృత్తి ఉన్న వ్యక్తిని ఎందుకు ఓ ప్రత్యేకమైన పాత్రలో ఓ గౌరవప్రదమైన రీతిలో పూడ్చారన్నదే ప్రశ్న. ఇది చూస్తే అప్పట్లో కేవలం రాజులకే గౌరవం ఉండేది కాదు, తమ పనిని నిపుణంగా చేసే వ్యక్తులు కూడా సమాజంలో గౌరవం పొందేవారు. డిఎన్ఏని పూర్తిగా పరిశీలించిన తరువాత శాస్త్రవేత్తలు అసలు బాంబు పేల్చినట్టు ఒక నిజాన్ని చెప్పారు. ఆ వ్యక్తి జీన్స్ లో 80% భాగం ఉత్తర ఆఫ్రికా ప్రజలదిగా ఉంది. మిగతా 20% భాగం పశ్చిమ ఆసియా అంటే మెసొపొటేమియా, లెవెంట్ ప్రాంతాల నుంచి వచ్చింది. ఇది తేలినప్పుడు చాలా మంది ఆశ్చర్యపోయారు. ఇందువల్ల ఈజిప్ట్ ప్రజలు పూర్తిగా లోకల్ కాదు, వాళ్లకు మధ్యప్రాచ్య దేశాలతో బలమైన సంబంధాలున్నాయని తెలిసింది. అంతేకాదు, ఇది వరకు జరిగిన వాణిజ్యం, సాంకేతిక మార్పిడి, సంస్కృతి మార్పుల్ని డిఎన్ఏ ఇప్పుడు కూడా తేల్చి చెప్పింది. ఇదంతా ఒక డిఎన్ఏలో దాగి ఉండడమే నమ్మశక్యం కాకపోయే విషయం. ఇప్పుడు మనం ఈజిప్ట్ ప్రజలను చూస్తే వారిలో సబ్ సహారన్ ఆఫ్రికా ప్రజల డిఎన్ఏ భాగం ఎక్కువగా ఉంటుంది. కానీ 4500 ఏళ్ల క్రితం ఉన్న ఈ వ్యక్తిలో ఆ సబ్ సహారన్ భాగం చాలా తక్కువగా ఉంది. ఇది చెప్పడంలో ఉద్దేశం ఏమిటంటే, ఈ మధ్యకాలంలో కొత్త జనాభా ఈజిప్ట్లోకి వచ్చింది. దానికి కారణాలు ట్రేడ్ మార్గాలు, నది మార్గాల వృద్ధి, బానిసా వాణిజ్యం. అంటే డిఎన్ఏ కూడా మన చరిత్రలో జరిగిన మార్పుల్ని ఆవిష్కరిస్తుంది. ఈ మొత్తం ప్రక్రియ చాలా క్లిష్టమైనది. పురాతన డిఎన్ఏ చాలా చిన్నగా చిట్లిపోయి ఉంటుంది. దాన్ని పరిశీలించడం అంటే వందల గంటల శ్రమ. శాస్త్రవేత్తలు దంతాలు, ఎముకలు వాడి సరిగ్గా శుభ్రపరిచిన ల్యాబ్లో హై థ్రోపుట్ సీక్వెన్సింగ్, డిఎన్ఏ క్యాప్చర్ టెక్నిక్స్ వాడారు. అంతేకాకుండా ల్యాబ్కి ఎలాంటి కాలుష్యం పోకుండా శుభ్రత పాటిస్తూ పనిచేశారు. ఈ క్రాస్ డిసిప్లినరీ పని వల్లనే ఈ గొప్ప ఫలితం లభించింది. ఈ ఒక్క వ్యక్తి డిఎన్ఏ పరిశీలించినదే మనకి ఎన్నో ప్రశ్నలకు సమాధానం ఇచ్చింది. కానీ ఇది సరిపోదు. ఇకపై మరిన్ని ప్రాంతాల్లో మరిన్ని పురాతన డిఎన్ఏలను పరిశీలించి ఈజిప్ట్ మొత్తం జన్యుపరంగా ఎలా అభివృద్ధి చెందిందో తెలుసుకోవాలన్నది శాస్త్రవేత్తల లక్ష్యం. ఇంకా పురాతన వ్యాధుల గురించి తెలుసుకోవచ్చు, ఆహార అలవాట్లు అధ్యయనం చేయొచ్చు, జనాభా చలనం, మార్పిడులను మరింత స్పష్టంగా అర్థం చేసుకోవచ్చు. ఇది మనం శాస్త్రాన్ని ఉపయోగించి చరిత్రను తిరిగి రాసే కాలం. ఒక సామాన్య వ్యక్తి, ఒక మట్టి పాత్ర, ఒక డిఎన్ఏ నమూనా, ఇవన్నీ కలిపి మనకు ఒక గొప్ప చరిత్రను తెలియజేశాయి. ఇది మన చరిత్రలోని మానవ ప్రయాణాన్ని కొత్త కోణంలో చూపించింది. ఈజిప్ట్ ప్రజల మూలాలు, సంబంధాలు, మార్పులు అన్ని డిఎన్ఏ ఆధారంగా సాక్ష్యాలతో బయటపడ్డాయి. ఇంకా అనేక విషయాలు మనకు తెలియాల్సి ఉంది. ఇది కేవలం ఆరంభం మాత్రమే. ఈ వీడియో మీకు ఆసక్తిగా అనిపించిందా? కామెంట్లో మీ అభిప్రాయాన్ని తప్పక తెలియజేయండి. లైక్ చేయండి, షేర్ చేయండి, ఛానల్ను సబ్స్క్రైబ్ చేయండి.